ఉజ్జీవంలో వాడబడ్డం వలన డంకన్ ప్రసంగాల్లో ఒక ప్రత్యేక ఆకర్షణ ఉండేది. దేశంలో పలుచోట్ల నుండి విరివిగా ఆహ్వానాలు రాసాగాయి. డంకన్ ఏ ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయేవాడు. ఎంత కష్టమైనా సరే సభలకు వెళ్ళేవాడు. తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేసేవాడు కాదు. ఇదంతా చూసి చివరకు సంస్థ వారే ఒక కమిటీని నియమించి డంకన్ ఎక్కువ ఒత్తిడికి లోనవకుండా ఆయన కార్యక్రమాలన్నీ పర్యవేక్షించేవారు. పట్టణాల్లో నగరాల్లో ఎంత పరిచర్య చేసినప్పటికీ పల్లెటూళ్ళంటేనే ఇష్టపడేవాడు డంకన్. తన మాతృభాష అయిన గైలిక్లో గ్రామాలలో పరిచర్య చేస్తుంటే అలసట అంతా మర్చిపోయేవాడు. ఒకసారి ఉత్తర ద్వీపంలోని ఒక గ్రామానికి రమ్మని ఆయనకు ఆహ్వానం అందింది. అయితే అప్పటికే విపరీతంగా అలసిపోయి ఉన్న డంకన్ ఆ గ్రామం చేరుకుంటూనే అస్వస్థతకు గురయ్యాడు. కొద్ది రోజులు మంచం మీద ఉన్నాక తిరిగి కోలుకొని ఆత్మ కుమ్మరించబడటంతో అద్భుతమైన విజయాలు సాధించాడు. డంకన్ దగ్గర రక్షణ పొందిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు: దైవజనుడు డంకన్ గారు వాక్యం అందిస్తుంటే క్రీస్తును నిర్లక్ష్యపెట్టిన నా గతమంతా నా కళ్ళ ముందు నిలబడింది. దాని పరిణామాలు భయంకరంగా అనిపించాయి. నా జీవితాన్ని ఆయన కొరకు సమర్పిస్తానని వాగ్దానం చేశాను. భయంతో వణుకుతో ప్రార్థన అయిపోయాక ఆయన సలహా కోసం వేచి ఉన్నాను. ఆయనతో కలిసి ప్రార్థన చేశాక గత 4 రోజులుగా నా మీద ఉన్న పాపభారమంతా తొలగిపోయి రక్షణ నిశ్చయిత నాకు దొరికింది. శాంతి సమాధానాలు నా హృదయంలో నిండిపోయాయి. నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. అక్కడ జరిగిన ఉజ్జీవ కూటాల్లో రక్షణ పొందిన వారు ఫెయిత్ మిషన్ బైబుల్ కళాశాలలో చదువుకుని తిరిగి వచ్చి వారి గ్రామాలలో సేవ చేశారు. లూయిస్లో ఉద్యమం వచ్చాక డంకన్ ప్రతి సంవత్సరం స్పోర్నవేలో సదస్సు పెట్టేవాడు. ఎప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినా ప్రార్థనాపరులైన వారిని కలుసుకోకుండా వెళ్ళేవాడు కాదు. విద్యా విహీనులు అయినప్పటికీ వారికి ఉన్న ఆత్మ వివేచన ప్రపంచమంతటా నశించిపోతున్న ఆత్మల కొరకు వారికి ఉన్న భారం డంకన్ను ఆశ్చర్యపరిచేవి. ఒకరోజు ఒక మాంసం కొట్టు యజమాని ఇంటికి వెళ్ళి ఆయన గ్రీసు దేశం కొరకు ప్రార్థన చేస్తుంటే విని ఆశ్చర్యపడ్డాడు. నువ్వు గ్రీసు దేశం కోసం ప్రార్థన చేస్తున్నావేంటి? అసలు గ్రీసు దేశం ఎక్కడుందో నీకు తెలుసా? డంకన్ అడిగాడు. నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. గ్రీసు దేశం కోసం ప్రార్థన చెయ్యమని దేవుడే ఈ ఉదయం నాకు చెప్పాడు అన్నాడు ఆ మాంసం కొట్టు యజమాని. 2 సంవత్సరాల తరువాత డంకన్ డబ్లిన్లో ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఆయన ఈ విధంగా చెప్పాడు: నేను వ్యాపార నిమిత్తం గ్రీసు దేశానికి వెళ్ళినప్పుడు ఒక క్రైస్తవ సమావేశంలో మాట్లాడమని పిలిచారు. నేను మాట్లాడగానే దేవుని ఆత్మ బలంగా దిగి రావడంతో మరో 15 రోజుల పాటు అనేక చోట్ల వాక్యం అందిస్తూనే ఉన్నాను. తిరిగి ఐర్లాండ్ వెళ్ళడం వీలు పడక నేను తిరిగి వచ్చే వరకు వ్యాపార విషయాలు చూడమని నా సోదరునికి ఫోన్ చేసి చెప్పాను. డంకన్ వెంటనే ఆ వ్యాపారస్తుడు గ్రీకు దేశంలో ఉన్న తేదీలు, మాంసం కొట్టు యజమాని ప్రార్థన చేసిన తేదీలు సరిపోల్చి చూస్తే ఆ తేదీలు సరిగ్గా సరిపోయాయి. ఇక్కడ గ్రామంలో ఈ వ్యక్తి ప్రార్థన చేస్తుంటే అక్కడ గ్రీసు దేశంలో ఆత్మ కుమ్మరించబడి అనేకులు రక్షణ పొందారు. ఇటువంటి ప్రార్థనా వీరుల విజ్ఞాపనల ఫలితంగా అనేక చోట్ల గొప్ప గొప్ప విజయాలను చూశాడు డంకన్. క్రోడన్ అనే స్థలంలో సభలు జరుగుతుండగా వచ్చిన జనానికి చర్చి సరిపోక పక్కనే ఉన్న పెద్ద హాలులోనికి సభలు మార్చవలసి వచ్చింది. ఆ రాత్రి అనేక మంది ఒప్పించబడ్డారు. ముఖ్యంగా ఒక వ్యాపారస్తుని దేవుడు సంధించాడు. అతడు స్థానికంగా కొంత దేవుని సేవ కూడా చేసేవాడు. అయితే అతడు ప్రభువును తెలుసుకోక ముందు అతడు దొంగిలించిన విలువైన వస్తువులు అతని ఇంట్లో ఉన్నాయి. వాటి విషయమై ప్రభువు అతనితో మాట్లాడినప్పుడు చాలాసేపటి వరకు అతడు ఇవ్వడానికి ఇష్టపడక దేవునితో పోరాడినప్పటికీ చివరకు లొంగిపోయి తిరిగి వచ్చి ఇచ్చివేయడానికి అంగీకరించాడు. డంకన్ సభలలో తిరిగి ఇచ్చివేయడం అనేది తరచుగా జరుగుతూ ఉండేది. ఒకసారి ఐర్లాండ్లోని ఒక చర్చిలో డంకన్ ప్రసంగం చేశాడు. చర్చి ముగిశాక ఒక ఆయన వచ్చి, అయ్యా, మీరు మాట్లాడుతున్నంతసేపు కుక్కపిల్ల అరుపులే నా చెవిలో మారుమ్రోగాయి అన్నాడు. కుక్కపిల్ల అరుపులా? చర్చిలో కుక్కలేమీ లేవు కదండి అన్నాడు డంకన్. మీకు వినబడకపోయినా నాకు వినబడింది. అది నా హృదయపు చెవిలో అరుస్తున్నది. నేను చిన్నపిల్లవాడిగా ఉండగా ఒక వ్యవసాయదారుని వద్ద నుండి ఒక కుక్కపిల్లను దొంగిలించి 5 రూపాయలకు అమ్మేశాను. అయితే ఆయన చనిపోయాడు కనుక ఆయన భార్యకు వడ్డీతో సహా మొత్తాన్ని చెల్లిస్తాను అన్నాడు. అయితే అన్ని చోట్ల ఇలా లేదు. కొన్ని చోట్ల దేవుని సేవకులే ఆయనకు వ్యతిరేకంగా ఉండేవారు.
అనేక చోట్ల సంఘాలు ఉజ్జీవింపబడ్డాయి. సంఘంలో ఉండే ఉదాసీనత తొలగిపోయింది. సంఘస్థులు ఆత్మలో మేల్కొల్పబడ్డారు. నామకార్థ క్రైస్తవులు తాము నిజంగా రక్షణ పొందలేదని గ్రహించారు. డంకన్ ప్రసంగాలలోని సారాంశం పరిశుద్ధత. ఉజ్జీవం అంటే పరిశుద్ధతకు సంబంధించి ఉండాలి అనేవాడు. వ్యక్తిగత పరిశుద్ధతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేవాడు. పరిశుద్ధత అనేది ఒక సిద్ధాంతం కాదని, యేసుప్రభు జీవిత విధానమని, ఏ పరిస్థితిలోనైనా యేసువలే జీవించాలనే నియమాన్ని మనం పెట్టుకోవాలని చెప్పేవాడు. డంకన్ జీవిత విధానమంతా కూడా అలాగే ఉండేది. దేవుని చిత్తం ఆయనకు ఖచ్చితంగా తెలిసాక సొంత సౌఖ్యాన్ని కానీ ఇతరుల అభిప్రాయాలను కానీ పట్టించుకునేవాడు కాదు. పరిశుద్ధతను పొందడం అంటే క్రీస్తు యొక్క స్వరూపాన్ని విశ్వాసులు ధరించుకోవడమే. పరిశుద్ధాత్మ వరాలు ముఖ్యం కాదు గాని పరిశుద్ధమైన జీవితం కలిగి క్రీస్తును ఇతరులకు చూపించడమే ముఖ్యం. పరిశుద్ధ పరచబడడం అనేది ఒకసారి మాత్రమే జరిగే ప్రక్రియ కాదు గాని నిత్యం జరుగుతూ ఉండవలసిందే. క్రీస్తుకు దగ్గరగా జీవించే కొద్దీ అంతకు ముందు మనకు తప్పులుగా కనిపించని వాటిని సహితం కనిపెట్టగలుగుతాము అనేవాడు. క్రీస్తు యొక్క విమోచన కార్యాల సంభ్రమాలలో తేలియాడుతూ ఈ లోకంలోని వాటన్నిటికంటే ఆయననే ఎక్కువగా కోరుకునేవాడు డంకన్. తన ముఖ్య స్నేహితులందరికంటే ఆయనకు యేసు ప్రభువే ఎక్కువగా ఉండేవాడు. అందుకే ఆయనలో క్రీస్తు స్వరూపాన్ని అందరూ చూడగలిగేవారు. క్రీస్తు స్వరూపము ఇతరులలో కూడా నిరూపించబడాలనే ఉద్దేశంతో డంకన్ తన శక్తినంతా ధారపోసి సదస్సులలోనూ సమావేశాలలోనూ సభలలోనూ మాట్లాడేవాడు. విరామం లేకుండా కార్యక్రమాలలో పాల్గొనడం క్రమంగా ఆయన ఆరోగ్యం మీద ప్రభావం చూపించింది. స్నేహితులు ఆయన విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన అది పెద్దగా ఉపయోగపడలేదు. ఆయన ఆరోగ్యం నానాటికి క్షీణించిపోతున్నది. ఎడిన్బర్గ్ వెళ్ళిపోవాలని పట్టుపట్టినందున వెంటనే రైల్లో ఎక్కించారు. కాసేపు నిద్రపోయి లేచేసరికి ఇంకా కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించింది. రైలు బండిలోని సహాయకుడు వచ్చి చూసేసరికి డంకన్ రక్తాన్ని వాంతి చేసుకుని రక్తపు మడుగులో పడి ఉన్నాడు. డంకన్ పెట్టెలోనే ప్రయాణం చేస్తున్న ఒక డాక్టర్ గారు వెంటనే ఆయనను హాస్పిటల్లో ఉంచి రక్తం ఎక్కించడానికి ఏర్పాట్లు చేశారు. 6 నెలల వరకు అన్ని కార్యక్రమాలు రద్దు చేశారు. 6 నెలల తరువాత భార్యతో కలిసి దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. అయితే వారానికి 4 ప్రసంగాలు మించి చేయకూడదని డాక్టర్లు గట్టిగా హెచ్చరించి పంపించారు. డంకన్ దక్షిణాఫ్రికాకు వెళ్ళి అక్కడ సంఘాలను మేల్కొల్పి అక్కడ వాళ్లను ఎంతో బలపరిచాడు.